పాపం ఆశ కదా పాపం. మేము 5,000 ఇచ్చాం, 10,000 ఇస్తారని ఆశపడ్డారు. 10,000 పోయే, 5,000 పోయే, ఇవాళ బజార్ను పడి తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత నమ్మక ద్రోహం ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? మీరు తప్ప. అయినా మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజల్ని ముంచేసేటటువంటి కార్యక్రమం చేశారు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న కూడా చూశా, ఏంటో కొద్దిగా ఆవేశపడిపోతున్నారు, చాలా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. మీకు అసలు జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మీ నాలుకలకి అని ఆగాడు. అంటే నాలుక అని కోస్తానబోయాడు, మళ్ళా తాళం వేస్తాడు, నాలికి తాళం వేస్తాడంట. ఎవరు నాలికి తాళం వేస్తావో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు. వైల్డ్ ఎలిగేషన్స్, ఎంత దుర్మార్గమైన ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ప్రజలు నమ్మాలి, నమ్మే విధంగా ఉండాలి. నమ్మసఖ్యంగానేటువంటి ఎలిగేషన్స్ ఇవాళ మీకు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీని పగలగొట్టేసేయాలని 3 పడవలను పంపేసి అందరినీ ముంచేసి కృష్ణా గుంటూరు జిల్లాను సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి ముందు ఇందాకే మా సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఏమిటి ఆరోపణ నాకు అర్థం కాల. తిరుపతి లడ్డూ ప్రసాదం యానిమల్ ఫ్యాట్ని నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు. వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ దేశంలో, శ్రీవారి భక్తులు, వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా ఉందో దాన్ని కూడా బాగు చేస్తామనేటువంటి మాట మాట్లాడతారు. మంచిదే, బాగు చేయాల్సిందే. నిన్న కూడా ఆయన పేరేంటి నారాయణ గారు చెప్పారు, బుడమేరు అంతా రీమోడలింగ్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నా, బుడమేరు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఆక్రమితం అయ్యాయి కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంక్రిమెంటల్గా అవన్నీ కూడా ఆక్రమించుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక్రిమెంటల్గా కాదు, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నారనేటువంటి తప్పుడు మాట ఒకటి మాట్లాడుతున్నారు. ఆ ఇంక్రిమెంటల్గా ఆక్రమించుకున్న ప్రదేశాలను ఖాళీ చేసి సక్రమంగా ఆ కోర్సు వెళ్లే విధంగా చేస్తామని అంటున్నారు. మంచిదే, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. నేను తెలియగలుగుతానండి చంద్రబాబు నాయుడు గారు. కృష్ణానది వస్తే 11,42,000 క్యూసిక్లు వాటర్ వస్తే మీ ఇల్లు మునిగిపోయిందే. ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే, మీరు ముందు మీ ఇంటిని కూలగొట్టుకొని, అది మీ ఇల్లు కాదనుకోండి, మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ లేకపోతే వాడిల్లు కూలిస్తే నిన్ను ఒప్పుకుంటారా? కూల్చాల్సిన నీ ఇల్లు కూలకోకుండా ఎదుటివాడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఆదర్శప్రాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి. ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణానది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గారు వచ్చారు, స్కాములు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రజల్ని ముంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట. అదేమిటి అంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని. చెప్పుకోవాల్సింది ఆయనే. మంచి ప్రభుత్వం, ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట. వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని. నేను తెలియగలుగుతానండి, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్నే నిర్దేశించుకున్నారు. వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుక మీది మంచి ప్రభుత్వం అని అంటున్నా. లేదు, వాలంటీర్లకు 5,000 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చాడు.
మేము 10,000 ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు వరదలు వస్తే గేట్లెత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా.